నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్ హెన్రీ జూనాట్ విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి అధికారులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సేవలు విశేషంగా పనిచేసిన సభ్యులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మెమెంటోలు అందజేసి సత్కరించారు. కావలి రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శమని ఎమ్మెల్యే కావ్యారెడ్డి తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న పేదలకు తక్కువ ఖర్చుతో లేదా ఉచిత వైద్య సేవలు అందించడం ప్రశంసనీయమని అన్నారు. రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో దాత కలిగి శ్రీహరెడ్డి గారు ప్రీవియస్గా కూడా కావలిలో ఎన్నో సేవలు చేస్తూ రెడ్ క్రాస్లో కూడా గతంలో పనిచేసి కావలి గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్మెంట్లో కూడా తన వంతు దాన్ని కృషి చేస్తూ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ శాఖోపు శాఖలుగా ఇండియాలోనే 1200 శాఖలుగా అభివృద్ధి చెంది ఈ రోజున ప్రపంచంలోనే ఒక మనిషికి పుట్టుకకు తల్లి ఎంత గొప్పదో మనిషి మరణించకుండా కాపాడడానికి నాంది పలికిన వ్యక్తి హెన్రీ డొనాల్డ్ గారు. వారి జ్ఞాపకార్థం ఎక్కడో ప్రపంచంలో ఒక దేశంలో పుట్టి శాఖోపశాఖలుగా తన వ్యవస్థను విస్తరించి ఈ రోజున ఎన్నో దానాలకి నాంది పలుకుతున్నటువంటి రెడ్ క్రాస్ సంస్థ కావలిలో చాలా బాగా నిర్వహిస్తున్నందుకు కావలి శాఖను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రెడ్ క్రాస్ అంటే ఒకప్పుడు ఓన్లీ విపత్తులు వచ్చినప్పుడు లేదంటే సైనికులు మరణిస్తున్నప్పుడు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు రక్తదానాన్ని అందించేదానికే సేవలు ఉంటాయనేటువంటి వ్యవస్థల నుంచి ఈ రోజున హెల్త్ పరంగా మన కావాలి సబ్ బ్రాంచ్ అందరు కమిటీ మెంబర్స్కి నా నమస్కారం. ఈరోజు ఒక శుభదినం. హెన్రీ డొనాల్డ్ గారు విగ్రహం ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. సో జస్ట్ ఈ టైంలో కొన్ని 2 minutes ఈ రెడ్ క్రాస్ సంస్థ గురించి మాట్లాడడం చాలా అవసరం. ఇది కొత్త వ్యవస్థ కాదు, ఎప్పటి నుంచి జరుగుతున్న వ్యవస్థ. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా గతంలో చాలా లిమిటెడ్ రోల్ ఉండేది. ఎప్పుడైనా డిజాస్టర్ వచ్చినప్పుడు లేకపోతే రక్తదానం చేసినప్పుడు మాత్రమే దీనికి ప్రెజెన్స్ ఉండేది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఎస్పెషల్లీ నెల్లూరు జిల్లాలో మన భారతదేశంలో నెల్లూరు రెడ్ క్రాస్ చాలా ఫేమస్. రకరకాలుగా ఇక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నడవడం, అది కూడా అంత స్థాయిలో డాక్టర్స్ పని చేయడం, చాలా టిపికల్ కేసెస్ కూడా అక్కడే హ్యాండిల్ చేయగలుగుతున్నారు. ఇది చాలా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. Subscribe YK TV. YK TVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel. Subscribe YK TV.